ఏదైతే తెలంగాణలో బీజేపీ టార్గెట్ పెట్టుకొని పనిచేసిందో అది సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ సక్సెస్ గా ఉంది. సౌత్ లో కూడా ఏదైతే వాళ్ళ టార్గెట్ అప్పటి నుంచి ఏదైతే నార్త్ లో సీట్లు తగ్గాయని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేశారో అదే విధంగా నార్త్ లో సీట్లు తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు సౌత్ లో అయితే బీజేపీ ఏదైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఎస్పెషల్ గా సౌత్ లో పనిచేశారో అది 100% సౌత్ లో ఫలించిందని చెప్పొచ్చు. మనతో మాట్లాడడానికి మౌనిక సుంకర ఉన్నారు. చెప్పండి మేడం, మీరు అనుకున్నట్టే తెలంగాణలో 8 సీట్లు గెలుచుకుంటున్నారు. అటు ఏదైతే మీరు నార్త్ లో సీట్లు తగ్గాయని మీకు ఎక్స్పెక్టేషన్ వస్తుంది అదే విధంగా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఇది చూస్తా ఉంటే సౌత్ లో మీరు రాణిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభావం లేనన్న దగ్గర కూడా బీజేపీ ప్రభావం కనిపిస్తుంది. మీరేమంటారు? సౌత్ లో భారతీయ జనతా పార్టీకి లేదు అని ఎవరైతే ఇన్ని సంవత్సరాలు అన్నారో వాళ్ళకి ఇప్పుడు చెంపపెట్టుగా ఈ రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా నార్త్ విషయానికి వచ్చేది ఉంటే అది మనం 4 o'clock వరకు వెయిట్ చేసి చూద్దాము. దాన్ని బట్టి ఒకటి తెలుస్తుంది. నెక్స్ట్, భారతీయ జనతా పార్టీకి ఓట్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. లాస్ట్ 2019 తో కంపేర్ చేస్తే ఈసారి చాలా పెరిగింది. ఈవెన్ పబ్లిక్ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. అప్పుడు ఏమైపోతుంది అంటే మనం 4 o'clock వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి బ్యాలెట్ మేక్స్ కౌంట్ అన్నమాట. అప్పుడు 4 o'clock వరకు మనకి ఇంకేం తెలుస్తుంది అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ భారతీయ జనతా పార్టీకి ఫేవర్ గా ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ కన్ఫ్యూజన్ లో వేరే పార్టీకి ఓటేసిండ్రు అనేది ఒకటి తెలుస్తుంది. సౌత్ లో ఒక మంచి పరిణామం ఇది, నో డౌట్. నార్త్ లో చూస్తే మనం 4 o'clock దాకా వెయిట్ చేయాలి. కానీ ఎట్లా చేసినా అంటే మీరు సౌత్ చూసినా, నార్త్ చూసినా, ఈస్ట్ చూసినా, వెస్ట్ చూసినా, యావత్ భారతదేశంలో హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోదీ గారే రాబోతున్నారు. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ బేసిక్ కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా భారతీయ జనతా పార్టీ తనంత తనే ఓన్ గానే ఫామ్ చేసుకుంది. సో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాకు పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ మేము ఎంతమంది పబ్లిక్ ని ఇన్స్పైర్ చేయగలిగినాం, ఎంతమంది ఓటర్స్ ని పెంచుకోగలిగినాం, లబ్ధిదారులు ఎంతమంది వాళ్ళకి లబ్ధి చేకూర్చగలిగినాం మేము అనేవి, ఇవన్నీ మనము బేరీస్ వేసుకున్న తర్వాత అప్పుడు దానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడొచ్చు. నార్త్ కు ఎస్పెషల్ చెప్పాలంటే యూపీ, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వెనుకబడింది కాబట్టి ఈ స్థాయిలో నార్త్ నార్త్ లో వెనుకబడింది అని కనిపిస్తుంది. ఎక్కడైతే యూపీలో 80 సీట్లు ఉంటాయి అక్కడ ఎవరు హైయెస్ట్ గా గెలిస్తే వాళ్ళే అధికారం అని చెప్పేసి చాలా రోజుల నుంచి వస్తుంది. సెంట్రల్ లో వాళ్ళే అధికారం ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం అక్కడ చూస్తా ఉంటే ఇండియా కూటమి మాత్రం ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళే ఎక్కువ సీట్లు గెలిచినట్టు మనకు కూడా కనిపిస్తుంది. మీరు దీన్ని ఎలా చూడొచ్చు? అక్కడ మీ గవర్నమెంటే ఉంది. ఇండియా కూటమి వస్తదేమో అని మీరు అంటున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు ఇండియా కూటమి వస్తే వాళ్ళకి ప్రధానమంత్రి అభ్యర్థికే క్లారిటీ లేదు. కాబట్టి ఇండియా కూటమి వచ్చినా వాళ్ళు చీరిపోతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఫామ్ చేసే నంబర్ క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఎంత పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయ్యాము, ఎంతమంది ఓటర్స్ ని ఇన్స్పైర్ చేయగలిగాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక రామ మందిరం దాని బేసిస్ మీద వెళ్ళలేదు పబ్లిక్ ని ఓట్ అడగడానికి. ఆర్టికల్ 370ని రిపీల్ చేసి దేశం ముక్కలు కాకుండా దేశాన్ని కాపాడినం అనే దాని గురించి వెళ్ళినాం. నెక్స్ట్, నేషన్ సెక్యూరిటీకి సంబంధించి దానికి వెళ్ళినాం. మహిళలందరికీ సమాన హక్కు ఉండాలి అనే ఉద్దేశంగా ముస్లిం మహిళలకు ఆర్టికల్ 3 తలాక్ రిపీల్ చేయించడం ద్వారా ముస్లిం మహిళలకు కూడా సేఫ్ మ్యారిటల్ లైఫ్ ఇవ్వడము అనే ఎజెండాతో ముందుకెళ్ళినాం. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇచ్చినామనే లబ్ధిదారుల దాని ఆధారంగా వెళ్ళినాం. ముద్రా లోన్స్ కింద వెళ్ళినాం. ఉజ్వల స్కీమ్ కింద వెళ్ళినాం. సో ఈ స్కీమ్స్ లో ఎవరెవరైతే లబ్ధిదారులు బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ ఓట్స్ కానీ మిగతావన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం 4 o'clock వరకు వెయిట్ చేస్తే బెటర్. ఎంత పర్సంటేజ్, ఎన్ని కమలం పువ్వులు మోదీజీకి వస్తున్నాయి అనే దానికి. గవర్నమెంట్ అనేది 100% భారతీయ జనతా పార్టీ ఫామ్ చేస్తుంది. హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రపంచమంతా ఎదురు చూస్తున్నట్టుగా మోదీ గారే హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి అవ్వబోతున్నారు. ఆంధ్రలో కూటమి విజయం సాధిస్తుంది, ఎన్డీఏ పక్షాలే గెలుస్తాయని చెప్పేసి ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పడిపోవడాన్ని ఎలా చూడొచ్చు? వన్ సైడ్ గా కూటమి వైపు జనం నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే భూస్థాపితం అయిపోయిందో, కళ్ళు నెత్తికెక్కిన ఏ రాజకీయ నాయకులనైనా కూడా ప్రజలు భూస్థాపితం దించేయగలరు. ఇక్కడ ఈ లోక్తంత్ర అనే దానిలో అంటే డెమోక్రసీలో ప్రజలే దేవుళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళ సపోర్ట్ ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకుంటున్నారా లేదా, నిలబెట్టుకున్నప్పుడు మెజారిటీ ప్రజల మనోభావాలను వాళ్ళు ఏం చేస్తున్నారు అనేవి ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది. ఆంధ్రాలో మనం చూసినట్టయితే రాజధానితోని వాళ్ళ ఆల్రెడీ మనోభావాలు ముడిపడి ఉన్న దాన్ని జగన్ చాలా తక్కువ చేసేసింది. అంటే వాళ్ళ మనోభావాల మీద తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ కొట్టినందుకు ఇప్పుడు పరిణామం ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్ధతిగా ఉండేది ఉంటే ఆయనకు మంచి పేరు వస్తుంది.
లేదు అంటే ఇట్లనే పోవాల్సి వస్తుంటది. రీజనల్ పార్టీస్ ఎప్పుడైనా కూడా ఏమైపోతాయంటే ప్రాంతీయ భావాన్ని పెంపొందిస్తాయి ప్రజల లోపల. అది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ప్రజల లోపల జాతీయ భావాన్ని పెంచుతుంది. మన ఐడెంటిటీని అంటే ఈ సివిలైజేషన్, ప్రతి దేశానికి ఒక సివిలైజేషన్ ఉంటుంది. ఆ సివిలైజేషన్ పట్ల గర్వంగా ఫీల్ అయ్యేలాంటి భావనను భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. దాన్ని మనం ఓట్ పర్సంటేజ్ తో చూసి తెలుసుకోవచ్చు. అక్కడ హిందూ దేవాలయాల విషయంలో చాలా ఇబ్బంది పెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అటు క్రిస్టియన్ వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వాదన కూడా వినిపిస్తుంది. మీరు ఏమంటారు దీనిపై? 100% అండి. ఎందుకంటే అక్కడ దేవాలయాలు కూల్చేసి ఆ కూల్చేసిన వ్యక్తికి మతి స్థిమితం లేదు అని చెప్పడం. నెక్స్ట్ ఆ కూల్చేసిన వ్యక్తిని ఆ రథాలు కాల్చేసిన వ్యక్తులను వెనకేసుకొని రావడం. ఒక దేవాలయం కూలిపోతుంది, ఇంకో దేవాలయం ఉంది అనేసి నీచమైన మాటలు మాట్లాడడం. ఆ దేవాలయం పెద్ద గొప్పదేం కాదు, ఎప్పుడుదో పాతది, ఇట్లాంటి మాటలు మాట్లాడిన దానికి ప్రకృతి వాళ్ళకు సమాధానం ఇచ్చింది. ఓటమి అనేది ఎవరెవరైతే అట్లా నీచంగా మాట్లాడినో వాళ్ళందరూ ఓడిపోవడమే కాకుండా ప్రజల మనోభావాలను వాళ్ళు దెబ్బతీయడం వల్ల ప్రజలు వాటిని గుర్తుపెట్టుకొని ఓటింగ్ అప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాను. ఇది ఒకటి. నెక్స్ట్, ఈ దేశంలో ఎప్పుడైనా కూడా మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీయడం వల్ల ఏమవుతుంది, మెజారిటీ ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అనేది భారతీయ జనతా పార్టీ క్లియర్ గా చేసి చూపించింది. ప్రజల మనోభావాలు, భారతీయ జనతా పార్టీకి మల్టిపుల్ ఓటర్స్ ఉంటారండి. ఒకటి జాతీయ భావం కలిగిన ఓటర్స్ ఉంటారు, వాళ్ళకి దేశం గురించి ఆలోచిస్తారు. ఆర్టికల్ 370 రిపీల్ చేసినప్పుడు, ఆర్మీకి మనం కావాల్సినవి అన్ని అందించినప్పుడు, ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు జాతీయ భావం కలిగిన భారతీయ జనతా పార్టీ ఓటర్స్ అందరూ సంతోషపడ్డారు. ఇక కట్టర్ భారతీయ జనతా పార్టీ ఓటర్స్ ఎట్లయినా కూడా రామ జన్మభూమి కానీ హిందుత్వం గురించి కానీ ఉన్న భారతీయ జనతా పార్టీ ఓటర్స్ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటారు. ఇంకా న్యూట్రల్ ఓటర్స్ కొందరు ఉంటారు. వాళ్ళు ఏం చూసిండ్రు అంటే వేరే ఎక్కడ కూడా మనకు ప్రధానమంత్రి అభ్యర్థి కనిపించట్లేదు కాంగ్రెస్ కానీ ఐఎన్డిఏ కూటమిలో. సో కనిపించినప్పుడు ఎలాంటి కల్మషం లేని, ఎలాంటి నిష్కలంక చరిత్ర కలిగిన నరేంద్ర మోదీ గారు ఇన్ 3 టర్మ్స్ చీఫ్ మినిస్టర్ గా ఉండి 2 టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్ గా ఉండి ఒక్క దగ్గర కూడా కరప్షన్ అలిగేషన్ లేని నరేంద్ర మోదీ వంటి ప్రైమ్ మినిస్టరే మనకు ఉండాలి అని యావత్ దేశం ఒప్పుకుంది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఓట్ పర్సెంటేజ్ 2019 to 2024 పెరిగింది. దీన్ని ఒక మంచి పరిణామంగా చూసుకొని భారతీయ జనతా పార్టీలో నెక్స్ట్ వచ్చే లీడర్స్ కూడా ఇవే వాల్యూస్ ని కంటిన్యూ చేస్తే భారతీయ జనతా పార్టీకి తిరుగు అనేదే ఉండదు భారతదేశంలో. తెలంగాణ విషయానికి వచ్చినప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు అనేవి బీజేపీకి షిఫ్ట్ అయినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. మేము డ్రమ్ లో కూడా అదే గమనించాము. ఎక్కడ లేదు, ఇప్పుడు చూస్తా ఉంటే మెదక్లో అసలు బీజేపీ లేదు వాళ్ళు అన్నటువంటి సిచ్యువేషన్ లో అక్కడ బీజేపీ ఇప్పుడు గెలవబోతుంది. బీఆర్ఎస్ అడ్డగా చెప్పుకుంటారు. అక్కడ హరీష్ రావు ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు. అక్కడ బీజేపీకి అక్కడ ఉనికి లేని దగ్గర కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏడ బీజేపీ లేదని చాలా మంది బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది కేసీఆర్ కూడా అన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు తెలంగాణలో 8 సీట్లు బీజేపీ గెలవబోతుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? అసలు కరెక్ట్ గా తెలంగాణ విషయం మనం మాట్లాడితే 2023లో రేవంత్ రెడ్డి గారు అడ్డిమారి గుడ్డి దెబ్బలో గవర్నమెంట్ ఫామ్ చేసిండు. అది నో డౌట్. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ వచ్చిన ఓట్ పర్సెంటేజ్ ఎంత? 19. మిగిలిన ప్రతి చోట 8 చోట్ల అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచినాక 20 నుంచి 30 స్థానాలలో సెకండ్ ప్లేస్ లో టఫ్ ఫైట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో. అక్కడే మనము భారతీయ జనతా పార్టీ సమర్థత ఏంది అనేది తెలిసిపోతుంది మనకు అక్కడ. ఇక్కడ ఏమైపోయింది, నెక్స్ట్ మనం లోక్సభలో చూసినట్టయితే లోక్సభలో మోదీ చేసిన స్కీమ్స్ కానీ మిగతా అన్నిట్లో ఆబ్వియస్ గా ఉన్న ఒకటే బెస్ట్ ఆప్షన్ అండ్ ద ఓన్లీ ఆప్షన్ గా మోదీజీ ఉండిపోవడం వల్ల అభ్యర్థులను మనం అక్కడ చూడకుండా అభ్యర్థి మోదీగా కమలం పువ్వే మన గుర్తుగా మేము ముందుకెళ్లడం వల్ల 8 సీట్లు కొట్టడం అనేది జరిగింది. ఆ 8 సీట్లు అనేది మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే, కాకపోతే 2 డిజిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది 4 o'clock వరకు చూస్తే ఏం తెలుస్తుంది అంటే 2 డిజిట్ లో ఏ నెంబర్ రాబోతుంది అనేది ఇప్పుడు ఎక్స్పెక్టింగ్. అయితే మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ 35% మించి పర్సెంటేజ్ రాబోతుంది ఓట్ షేరింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది ఒక రానున్నటువంటి 4 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఈ ఓట్ షేరింగ్ ఇదే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్తు కార్యాచరణ? తెలంగాణ అధికారం చేపట్టే విధంగా ఎలా ఉండబోతుంది? ఒక 4-5% మీరు ఓట్ షేర్ పెంచుకున్నట్టయితే అధికారం ఈజీగా మీకు కైవశం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్తారు? ఒకవేళ ఇప్పుడు 8 సీట్లు గెలిచారు కాబట్టి తెలంగాణకు ఏమి ఇవ్వబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ అనేది ఒక వ్యక్తి ద్వారా వచ్చేది కాదు కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి డిసైడ్ చేస్తారు.
ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఫేవరబుల్ గా ఉండదు. కాబట్టి డెఫినెట్లీ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నామో అనేది చూసుకుంటారు. మీరు స్పెసిఫిక్ గా తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఏమి ఇస్తుంది అని మాట్లాడొద్దు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటప్పుడు ఆ ట్యాక్స్ ఎంత గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది సెంటర్, దాని నుంచి వెళ్ళి స్టేట్ కి వచ్చే రెవెన్యూ ఎంత, ఆ రెవెన్యూ ఒక్కొక్క పర్సన్ ఎర్నింగ్ ఎంత, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని దేశం నుంచి వెళ్ళి సెంటర్ నుంచి వెళ్ళి వివిధ రాష్ట్రాలకు ఇంత పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిండ్రు అని కాదు, తెలంగాణనే భారతీయ జనతా పార్టీకి 8 నుంచి 10 కమలాలు ఇవ్వాలి అని చూసుకున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దేశం విడిపోకుండా అయింది, ఆర్మీకి ఒక భద్రత వచ్చింది, ఆర్మీ కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేసేసి వాళ్ళ స్వాభిమానాన్ని కాపాడుకుంటుంది, దేశ స్వాభిమానం, తద్వారా దేశ స్వాభిమానం కూడా కాపాడబడుతుంది. కాబట్టి అన్డౌటెడ్లీ భారతీయ జనతా పార్టీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, నో డౌట్ ఫర్ ద పబ్లిక్. ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ అనేది ఇంకా అందరూ పెద్దలు కలిసి నిర్ణయించుకున్న తర్వాత పార్టీ లైన్ మాకు ఒకటి వస్తుంది కేంద్రం నుంచి, దాన్ని కేంద్రం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి వెళ్ళి జిల్లాలు, జిల్లాల నుంచి వెళ్ళి అధ్యక్షుల, జిల్లా నుంచి వెళ్ళి పోలింగ్ బూత్ అధ్యక్షుల వరకు అందరికి మాకు ఒక లైన్ వచ్చిన తర్వాత ఆ లైన్ అకార్డింగ్ గా క్రమశిక్షణగా ఆ లైన్ ని ఫాలో అవడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అన్ని పార్టీలు ఏం చెప్తున్నారు, మోడీని చూసి మోడీని నమ్మి తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇస్తున్నారు. అదే విధంగా చాలా సార్లు కూడా కేటీఆర్ చేశారు. ఇటు చూస్తా ఉంటే అటు రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు విమర్శించారు. బీజేపీకి 8 సీట్లు ఇక్కడ గెలిపించడం వల్ల ఏం తెచ్చారు, తెలంగాణకి ఏమి ఇచ్చారు, ఏం ఎక్కువ ప్రయోజనం జరిగింది, బండి సంజయ్ ఏం తెచ్చిండు, లేకపోతే ధర్మపురి అరవింద్ ఏం తెచ్చారు, తెలంగాణకి ఏం చేశారు, వీళ్ళకి ఎంపీ సీట్లకు గెలవడం ప్రయోజనం ఏం లేదని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఇచ్చింది గాడిగుడ్డు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. అంటే ఇప్పటికి మీరు అంటే ఏమన్నా ప్రయోజనం ఎక్కువ జరిగే అవకాశం ఉందా అని చెప్పగలుగుతారా మీరు? దీనిలో కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏం మాట్లాడకుండా ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పేసిండ్రు. సో వాళ్ళు మౌనంగా నోరు మూసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో ఉండి ఇప్పటి వరకు తెలంగాణ ఫుల్ సర్ప్లస్ బడ్జెట్ నుంచి లోటు చేసేసి మొత్తం ఏవైతే వాళ్ళు దోచుకున్నారో వాటిని ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు నోరు మూసుకొని ఉండడం బెటర్. బీఆర్ఎస్ లీడర్స్ ఏవనైనా కూడా. ఇక కాంగ్రెస్ అసలు వాళ్ళు అడ్డిమారి గుడ్డి దెబ్బల గవర్నమెంట్ ఫామ్ చేసుడే ఎక్కువ. ఇంకా దాని మీదకెళ్ళి వాళ్ళు మోదీ గురించి మాట్లాడేంత స్థాయి వాళ్ళకి లేదు. రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా ఏమంటారు రాసి పెట్టి ఉండడం వల్ల సీఎం అయినరే తప్ప ఆయనను ఎప్పుడు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గా చూడలేదు. ఆ డైనమిజం కూడా ఆయన లోపల కనిపించదు, అది క్లియర్ గా పబ్లిక్ కి తెలిసిపోతుంది. అలా ఏదో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత గాడిద గుడ్డు అని చెప్పేసి వాళ్ళ సింబల్ ని మార్చుకుంటున్నారా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని కవరప్ చేయడం కోసము ఫేక్ వీడియో అమిత్ షా గారు మాట్లాడిన లాంటి వీడియోస్ తీసుకొచ్చి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి ఏవో ఒక 4 సీట్లు గెలుచుకొని ఇటలీ మాత దగ్గర ఇంప్రెషన్ కొడదాము అని చెప్పేసి చాలా ట్రై చేసిండ్రు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీ 8 సీట్లు తెచ్చుకుందంటేనే భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో, ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న గొప్ప ఇంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మేము మరకలా చేస్తాము, దాన్ని మేము మసిబూస్తాము అని చూడాలని ట్రై చేస్తే వాళ్ళ చేతులే నల్లగైపోతాయి తప్ప భారతీయ జనతా పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. ఇదే ఫ్లోని మేము డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాం. 2028లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఫామ్ కాబోతుంది. తెలంగాణని కాషాయమయం చేసి తెలంగాణలో కమలం పువ్వుని వికసింపజేయడమే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త యొక్క లక్ష్యం. రైట్, ఇది ఇప్పుడు ఏదైతే మోడీని నమ్మి ఇక్కడ బీజేపీని నమ్మి ఏదైతే 8 సీట్లు ఇచ్చారో గతంలో ఇది ఒక పర్సెంటేజ్ లో ముందుకు తీసుకుపోయి రానున్న రోజులలో ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని మనతో పాటు మౌనిక సుబ్బర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుజిత్ తో అక్షిత్, హైదరాబాద్.